మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఇంటి దగ్గర అయితే ఉన్నాము. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టబోతున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ భారీ ఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు, జన సైనికులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్న సంగతి అయితే ఇక్కడ మనకి చేబ్రోలు నివాసం దగ్గర మీరు గమనిస్తే గనక ఇక్కడ చూస్తే చాలా కోలాహల సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ కార్యకర్తలు భారీగా ఇక్కడ ఇంటి దగ్గర గుంగూడడం జరిగింది. దీనిలో భాగంగానే ఇక్కడ గేటుకి జనసేన రంగులు వచ్చాయి, జనసేన పార్టీ అని చెప్పి ఇదయింది. పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం 10 గంటలకి గొల్లప్రోలు హెలిప్యాడ్ దగ్గర చేరుకుని 10 to 12:30 ప్రాంతం మధ్యలో గొల్లప్రోలులో ఉన్నటువంటి సత్యకృష్ణ కళ్యాణ మండపం దగ్గర సుమారు 150 మందికి పైగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నారు. రేపు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంచుమించు మొత్తం అందరికీ కూడా పెరిగిన పెన్షన్ ఏదైతే ఉందో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పథకం మీద అయితే సంతకం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 4,000 రూపాయల పెన్షన్, పెరిగిన పెన్షన్ గత 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతుంది. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. చేబ్రోలు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో మంత్రిగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో రేపు అడుగు పెట్టబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకి చేబ్రోలు తన ఇంటి దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ నుంచి భారీ ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి. ఆ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధమైన ఘన స్వాగతం పలకబోతున్నారు ఏంటి అనేది చేబ్రోలు ఇంటి ఓనర్ అయినటువంటి ఓదూరి నాగేశ్వర గారితో ఉన్నాము. ఆయన అడిగి మనం తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారు రాకని ఏ విధంగా స్వాగతిస్తున్నారు అనేది. చెప్పండి నాగేశ్వర గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం రాబోతున్నారు. అదే మొట్టమొదటిసారిగా మీ ఇంటికి రాబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? మా ఇంటికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికే రాబోతున్నారు అండి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత నా ఉన్న 4 శాఖలు వచ్చినాయండి. మొత్తం ఈ సందర్భంగా రేపు పిఠాపురం కాన్స్టిట్యున్సీ మొత్తం చేబ్రోలు ఇక్కడికి వచ్చి తర్వాత మన గొల్లప్రోలు ఫంక్షన్ హాల్లో ఉంటుందండి. పెన్షన్లు అవి ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదకి ఇస్తారండి. తర్వాత ఏమో స్వాగతం అంటే చాలా ఘన స్వాగతం అంటే చాలా ఇదిగా చేస్తారండి. అంటే మా జనసేన కార్యకర్తలు, నాయకులు మొత్తం చాలా ఉత్సాహంతో ఉన్నారండి. చాలా ఇదిగా ఉంటారని జనం మరి ఇక్కడ చాలా గౌడ్ ఎక్కువగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అయితే ఎన్నికలు జరిగే ముందు రోజు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజారిటీ వస్తుందని అన్నదప్పుడు మీరు ఖచ్చితంగా 70,000 పైన మెజారిటీ వస్తుందని తెలియజేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మీరు ఎంతో సాయశక్తుల మీ వంతు, మీ అబ్బాయి గారు అందరూ కలిపి ఎంతో కృషి చేశారు. అయితే మీరు అన్న మెజారిటీ ఏదైతే ఉందో 70,000 తగ్గకుండానే మెజారిటీ వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఆనందం కానీ మీ ఆనందం కానీ ఏ విధంగా అనిపించినప్పుడు? వేళ మీతో కూడా అన్నాను 70,000కి 80,000కి మధ్యలో ఉంటుందండి అని చెప్పేసి అన్నాను. అంటే ఇది సంతోషం, మాకు చేబ్రోలు వచ్చినందుకు మాకు సంతోషం, మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా చేబ్రోలు ప్రజలకందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. అంటే ఈ ప్రజలందరూ మాకు ఈ జనాలు సహకరించడం అయితేనో ఏదైతేనో మా చిన్నబాబు గారు చోట్ల ఓడిపోయారు. 2024 ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం మీ ఇంటి దగ్గర నుంచి ఆయన ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేగా గెలుపు ప్రారంభమైంది. ఈ గెలుపుని మీ చేబ్రోలు గ్రామస్తులు ఏ విధంగా, అంటే ఇంతకుముందు ఓడూరి నాగేశ్వరరావు గారు వేరు, ఇప్పుడు ఓడూరి నాగేశ్వరరావు గారు వేరు, ఆ తేడా ఏమన్నా మీకు చేబ్రోల్లో కనపడుతుందా సార్? తేడా అంటే మనం మా కోర్ కోటేనండి. తేడా అంటే తేడా ఏం కాదు కానీ మా కోర్ కోటేనండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవి వరకు మాకు తేడా అన్నది ఉండదండి. మేము ఎప్పుడు ఇలాగే ఉంటామండి. సీఎం అయిన తర్వాత మాకు ఒక ఆనందం, ఒక కోరికలు ఉంటాయి సార్. ఆయన సీఎం అయిన తర్వాతే మాకు ఆనందం ఉంటుందండి. అంతవరకు మాకు ఏదో చెయ్యాలా, ప్రజల్లోకి వెళ్ళాలా, ఎరకబడ్డ కులాలు మనం బయటకు తీసుకొచ్చి ఏదో మంచి పనులు చేయాలా,
అలాగే ఏదోటి కొన్ని పనులు ఉన్నాయండి. పిఠాపురం కాడి నుంచి గుళ్ళు అయితేనే బీచ్ రోడ్లు అయితేనే కొన్ని ఉన్నాయండి. అవన్నీ సార్ పనులన్నీ చేసిన తర్వాత మాకు సంతోషంగా ఉంటుంది. 2029 కల్లా మనం నామినేషన్ వేసినాడు 2వ వార్డు నామినేషన్ వేయడానికే భయపడేలా మేము చేస్తాం. అంత అభివృద్ధిని తీసుకొస్తామండి. చిన్న కాశీగా చేసుకుని వచ్చేలా మనం ప్లానింగ్ చేస్తున్నాం సార్. సార్ చెప్పండి, మీరు చెప్పండి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. ఏంటంటే ఆ విధంగానే ఆయన శాఖలు కూడా తీసుకోవడం జరిగింది కదా. పంచాయతీరాజ్ తీసుకున్నారు అంటే ప్రతి గ్రామాన్ని డెవలప్ చేయడానికి ఆయనకి అవకాశం ఉంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు. అలాగే నీటి సరఫరా తీసుకున్నారు. అంటే విలేజ్లు ప్రతి ఊరికి వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే స్కీమ్స్ అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. కాబట్టి ఈ విధమైన ఆయన ద్వారా జరిగే డెవలప్మెంట్కి ఆలోచించి ఆయన శాఖలు కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు రావడం వేరు, ఇప్పుడు రావడం వేరు. గెలిచిన సుమారు 20 రోజులు పై చిలుపు తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారు. ఒక జన సైనికుడిగా, జనసేన నాయకుడిగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? మీ ఇన్నర్ ఫీలింగ్ అంటే ఒక అధికార పక్షంలో ఉండే నాయకుడిగా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. ఇంతకుముందు అయినా ప్రతిపక్షంలో ఒక జనసేన అధ్యక్షుడిగా మాత్రమే వచ్చారు. ఆ ప్రతిపక్షాలు కూడా ఆయన 2 చోట్ల ఓడిపోయాడు అని చెప్పి బాబీ గారు 2 చోట్ల ఓడిపోయాడు అని చెప్పి విమర్శించేవారు. అలాంటి వ్యక్తి పోటీ చేసిన 21 చోట్ల కూడా గెలిచాడు. దానిపై మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. అందరూ ఊహించింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. మాకైతే ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఆయన 21 కాన్స్టిట్యున్సీలో తీసుకున్నారు. దాన్ని 2 ఎంపీ స్థానాలు తీసుకున్నారు. అది 100% సక్సెస్ అయింది. దాని మీద జనాలందరూ కూడా 50 తీసుకున్నా కూడా మనకి 50 స్థానాలు వచ్చేసినాం అన్న ఆ ఆలోచనలో జనసైనికులు అందరూ ఉన్నారు. అది త్వరలో రేపు జరగబోయే బీచ్ అంతా బాగానే ఉంటుంది. ఆయన సక్సెస్ బాగుంది కాబట్టి ఇవాళ ఆయన్ని మంచి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కూర్చోబెట్టడం, సేమ్ సాంబార్లోనే సీఎం డిప్యూటీ సీఎం అన్నది ఎప్పుడు లేని విధంగా ఒకే సాంబార్లో పెట్టడం, అలాగే ఇద్దరు ఫోటోలు ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోని ప్రోటోకాల్ ప్రకారం సైడ్ బై సైడ్ ఫోటోలు పెట్టమని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన సెక్యూరిటీ కాదు, ఆయన ప్రోటోకాల్ బయట ఏ విధంగా అన్నది అన్ని సీఎం లెవెల్లోనే జరుగుతుంది. ఇది ఆయన వరకు చాలా సక్సెస్ అనేది జరుపుకోవాలి. ఇప్పటికీ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. అయితే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి దేశ రాజకీయాలను శాసించి గేమ్ చేంజర్ గా మారడంపై ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇది గతంలో కూడా చాలా చోట్ల జరిగినాయండి. పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక పెద్ద పార్టీలో అంటే మీకు ఆవుదోడ పార్టీలో రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆయన ఒకటే నెగ్గారు. ఉన్నదంతా ఆంధ్రప్రదేశ్ అంతా తుడిచిపెట్టిపోయింది. ఆయన మళ్ళీ ఇందిరా కాంగ్రెస్లో రావడం జరిగింది. ఆయన ఇవాళ 10 సంవత్సరాలు సీఎం కింద శాసించడం జరిగింది. అలాంటిదప్పుడు ఈయన 2 చోట్ల కాదు 3 చోట్ల ఓడిపోయినా బలం, మనోధైర్యం ఉంటే, పట్టుదలతో నిలకడగా ఉంటే ఎవరైనా ఏదైనా సాధిస్తారు. రైట్, చూసారు కదా ఇక్కడ చేబ్రోలు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అయితే సందర వాతావరణం నెలకొంది. ఇక్కడ చేబ్రోలు ఇంటి వాన్ రాయనటువంటి ఊరు నాగేశ్వర గారు అయితే మాత్రం 2029 ఎన్నికల్లో అపోనెంట్ క్యాండిడేట్ పోటీ చేయడానికి భయపడే విధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఆయన గేమ్ చేంజర్. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఖచ్చితంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి తమ ఆనందాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.